సుస్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ఒక సంఘముగా ఏక శరీరముగా చేసినందుకు స్తోత్రాలు అన్నాడు చేత కూర్చున్నారు మరి సంఘంలో బాధ్యత వ్యక్తిగా మీరు స్తంభంగా నిలబడి స్తోత్రాలు అన్నాడు జతపరచబడుట కొరకై సిద్ధపడుతుండగా మీ కుమార్తెను సిద్ధపరచండి తండ్రి వధువు తండ్రి మీరు సమకూర్చి విధంలో పెట్టుకోనండి తండ్రి డ్రైవింగ్ చేస్తున్న ప్రతి వ్యక్తికి కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి గమ్యంకు చేరేంత వరకు కూడా మీ నామ మహిమ ఘనత కొరకై మీ యొక్క వివాహం జరిగినట్లు సహాయం చేయండి మీరు రేపు జరగకుండా మీ యొక్క మహిమ కొరకు తండ్రి మీ నామమును ఘనత తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను బిడ్డలు ముగ్గురు కొరకు కూడా మీ పాదం ఎదుట వందనములతో మధురమైనటువంటిది ప్రభువా అటువంటి గొప్ప భాగ్యము ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు వచ్చి ఉంటారని నమ్మి స్థుతిస్తుంటున్నాము మరొకసారి నీ కుమార్తెను ప్రభావ మరి స్వరూపాన్ని తల్లి మీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాను తల్లిదండ్రులను ప్రార్థిస్తుంటున్నాము దేవా అక్కడ ప్రతి పరిస్థితులు కూడా మీరు చక్కపరచండి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకోండి నేను ప్రార్థిస్తుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకోండి వారి నామంలో అయ్యా మరి మరొకసారి వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను చాలా దూర ప్రయాణం ప్రభావం మీ సన్నిధిలో పిల్లల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి
దానిసారిగా మీరు పాల్గొంటున్న నిర్ణీత కాలంగా సభలు చేసిన వివాహమని మిగిలిన వారిని స్థితించుకుంటున్నాం. మీరు నమ్మిన వారిని మీరు ఆరాధించుకుంటున్నారు. దైవతల్లి మాట ప్రదానం చేసి తీసుకుని ఉంచుతుండగా సర్వము సర్వలను జ్ఞాపకం చేస్తుంది. దయచేసి ప్రయాణములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆనందకరమైనటువంటి శుభగడియలు కనుక కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదిస్తాడు. కనుక వివాహము అనేది దైనందిన కార్యక్రమం. దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటే తప్ప ఈ లోకములో వివాహము జరగదు. 10వ వచనంలో కుమారి ఆలకించును, ఆలోచించును, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అంటున్నాడు. తల్లిదండ్రులతో కుమార్తెగా కొంతకాలముగా నమ్మకముగా నీ పుట్టింటి వారికి పేరు తెచ్చినట్లుగా నీవు ఎదుర్కోవాలి. ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం. ప్రభు నమ్మకం ఎంత ఆశీర్వదిస్తాడు. మనం చదువుకున్న వచ్చిన 2వ వచనంలో ఏమన్నాడు? కావున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత ఆశీర్వదిస్తాడు చదవండి. నీ దయను వెదకుదురు. అంతఃపురములో నుండి రాజ కుటుంబానికి మంచి పేరు తెస్తూ మంచి కులాలుగా కాపురాన్ని మీరు మాటి మాటికి తల్లిదండ్రులని వారికి విషయాలు సంగతులు చెప్పటం తెలుసుకోవాలి. ప్రభువును ముగించుకోవాలి. కొన్నిసార్లు నాగశ్రావణ భారత కుమార్తె స్వరూపరానికి ప్రభు తోడైంది నిత్యము నీరాకపోకుండా కుటుంబాన్ని నిరంతరం కాపాడు. నిత్యము మనము ప్రభు వైపు చూసేదానికి యెహోవా వలననే నాకు సహాయం. కనుక మన మార్గం అంతట్లో అది ఆయన మన మనం తోడుకొని పోయి అక్కడ వివాహంలో ఘనముగా మనమందరం హాజరై ఘనముగా వివాహమును ధరించి మరలా క్షేమముగా వచ్చినట్టు ప్రభు తన నిత్యము మనందరికీ అనుగ్రహించుకుంటారు. స్తోత్రము తెలుసుకున్నాము ప్రభువా. నాయశ్రమ భారతము స్తోత్రములు ప్రేమించిన విలువలకు మనం తెలుసుకున్నాము. సత్వేదం ఈ సొంత సమయం ఏర్పాటు నిర్ణయించాలని చూస్తున్నాము.
శోభారానికి విశాఖపట్నంలో, స్వరూపురానికి విశాఖపట్నంలో కాపాడుతూ వచ్చారు. రేపటి దినం వివాహం కొరకై మేము బయలుదేరి వెళ్తున్నాము. ఈ సన్నిధి మాకు తోడుగా వచ్చారు. మాతో వారితో చేరవచ్చిన బంధువులతో అందరితో వాహనాలు స్వాధీనం ఉంచుకోండి. అందరిపై మీ రక్తం ఉంచండి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా తండ్రి పేర్లు కొరకైన ఏర్పాట్లు తదుపరి వచ్చి రిసెప్షన్ ఉంది. దాని కొరకైన ఏర్పాట్లు 2 నిమిషాలు పనులు పూర్తి కనికరిస్తున్నాను. పుస్తకాన్ని ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మన ప్రయాణం అంటే పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను జీవిత పయనం, మొదలాయెను జీవిత పయనం, మరువరానిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభువు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే, పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం, మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే, పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే, పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే, పాడాలి ఒక పాటలా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. స్తుతిస్తారండి. Is he been a friend in your life? Thank him. ఈ ప్రాణ ప్రియుడు ఉన్నాడా? స్తుతించు. ఇది దేవుడిని స్తుతించే సమయం అండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. దేవుడు స్తుతి ఉన్నామండి. అంత ప్రతి ఒక్కరు everybody has to open their mouth and praise God.
రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం పూర్ణ మనసుతో కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా
కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. పరిశుద్ధుడైన నమ్మకమైన దేవా, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ పాద సన్నిధిని సాగిపడి మిమ్మల్ని పూజించి కనపరుస్తూ ఉన్నాం. మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు అయినందుకు స్తోత్రములు. అసమానుడవని, అద్వితీయుడవని, కృపాభరితుడవని, సింహాసనాసీనుడవని ప్రభా మిమ్మల్ని పూజించి కొనియాడుచు కీర్తిస్తూ ఉన్నాం. ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, మహోన్నతుడుగా, అద్వితీయుడుగా స్తోత్రములు పదనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా అలాగే ప్రభా అనితంగా పాములన్న వారికి ప్రేమించిన కుమారుడు అభిలాషను బట్టి మీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి బేతనీయలో మా ప్రభా అభిలాషను, మా తండ్రి స్వరూపరాన్ని జీవిత పాలిపాలస్తులుగా మా ప్రభా మీరు వారిని జతపరుస్తూ వచ్చిన విధానంకై స్తోత్రములు పదనములు చెల్లిస్తూ ఉన్నాం. మరలా మిమ్మల్ని వారు కనపరచాలని కుటుంబముగా సంఘముతో మిమ్మల్ని ఆంధ్రదేశపాదను మనోహరాన్ని మీరు నడిపించినందుకు స్తోత్రములు పదనాలు చెల్లిస్తూ. ఓకే, నవ్వుతూ చూడండి మేడం, మీరు ఒక్కరే చూడండి, నవ్వుతూ ఓపెన్ పైన ఇంకా పవిత్రమైనది.
దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. సంగవధువును దేవుడు ఏ విధంగా ప్రేమించినాడనే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. 16వ అధ్యాయం నుండి 13 వచనములు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనము, మీరు ఒక వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనము నుండి 13 వచనాలు. మరి నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేది కనుక నీకు అవమానమును కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 9వ వచనం చదవండి. పుట్టుబడి చేసి వస్త్రమును నీకు ధరింపజేసిందిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించితిని, నీకు పట్టు బట్ట ధరింపజేసిందిని, చెవులకు ముక్కునకు పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. మనము చదువుతుంటాం కానీ గ్రహింపు అనేది మనకు ఉండదు. ఈ సందర్భంలో ఏం చూస్తామంటే, మనుషులు వచ్చినప్పుడు వారు వేసుకున్నటువంటి వస్త్రధారణ, తర్వాత వారి మెడలలో ఉన్నటువంటి బంగారము, వారు ఏ విధంగా వచ్చినారు, ఎట్లొచ్చినారు, ఇవన్నీ పనికిరానటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. మన నోరు చాలదు. ఎందుకంటే మనము రక్తపు మడుగులో పడినటువంటి వారు, పాపముల చేత అపరాధముల చేత పుట్టినటువంటి వారు. మనల్ని రక్తపు మడుగులో ఉన్నటువంటి మనల్ని ఆయన పరిశుద్ధపరిచి కడిగి మనల్ని ఇష్టపడినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు వరుడుగా ఉన్నాడు. సంఘములకు వరుడుగా ఉండి వరుడి యొక్క బాధ్యత యేసుక్రీస్తు వారు వహిస్తూ వచ్చినారు. సంఘం పైన, తన వధువు పైన ఏ విధమైన ప్రేమ అంటే, ఎన్నో మార్లు తిరుగుబాటు చేసినటువంటి వధువు, ఎన్నో మార్లు మాట వినటువంటి వధువు, ఎన్నో మార్లు తప్పిపోయినటువంటి వధువు,
ఈ వధువు కొరకు తాను రాత్రి మగళ్ళు పని చేస్తూ ఉన్నాడు. శిరసైనటువంటి భర్త సంఘమును ప్రేమించినటువంటి తన యొక్క వధువును ప్రేమించినటువంటి భర్త ఎలాగున్నాడు అంటే పురుగక చెప్పండి, నిద్రపోకుంటున్నాడు. ఆయన మన కాపరిగా ఉన్నాడు. ఆయన రాత్రి మగళ్ళు ప్రయాసపడుతున్నాడు. శిరసత్వంకు ఉన్నటువంటి ఆ గొప్పతనమును తాను రుజువు చేస్తున్నాడు. తన భార్య అవిధేయురాలుగా ఉన్నప్పుడు ఆ అవిధేయురాలను చూసి నీవు నా దానంలో ఉండాలని తనని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. నిద్ర ఆహారములు మానుకున్నాడు. చాలా మంది దేహములో సగభాగముగా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నా యావత్తాస్తులో నీకు 10వ వంతు చెల్లిస్తాను. నేను బ్రతికి తిరిగి వస్తే యావత్తాస్తులో 10వ వంతు చెల్లిస్తాను. దేవుని మనం మర్చిపోతుంటాం. దేవుడు ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు అంటే దానికంటే ముందుగా ఒక మాట చెప్తాను. ఏంటి అంటే ఇస్సాకు తాను చేసినటువంటి నా ప్రాణేశ్వరిని ఆ యొక్క రిబకాను తన యొక్క తల్లి గుడారములోనికి తీసుకొని వెళ్ళాను. తల్లి గుడారములోనికి తీసుకొని వెళ్ళి నా యావత్తాస్తిలో నీకు అధికారం ఉంది అని చేసినాడు. నా సర్వ శరీరంపై నీకు అధికారం ఉంది అని అమ్మాయి చేసి దేవుడు తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఒక అభయం ఇచ్చినాడు. ఏమని అంటే నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. నేను స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి మిమ్మును తీసుకొని వెళ్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు. అర్ధాంగుడు అంటే సగభాగం ఆడ సగభాగం మొగ. ఆ విధంగా కాకుండా ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన దుబాయ్కి వెళ్ళినాడు. భార్యకి ఏదేదో చెప్పి చాలా అప్పులు చేసినాడు. చాలా అప్పులు చేసి ₹1,00,00,000 అప్పులు చేసి ఇక తీర్పలేక ఆయన చనిపోయినాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే దేవుడు వారితో కూడా నడిచారు. ఇద్దరు ఎమాయల్ పట్టణంలోకి వెళ్ళుచున్నారు. వారు సమస్యతో ఉన్నారు. యేసయ్యను సిలువ వేసినారు. యేసయ్యను చంపివేసినారు. ఇక క్రైస్తవులను చంపివేస్తారో లేకపోతే ఆయన శిష్యులనే వారిని చంపివేస్తారో ఏం సంభవిస్తుందో ఇదంతా జరిగింది. ఏంటి యేసయ్య అయితే ఆరోగ్యమై వెళ్ళిపోయినాడు, మన గతి ఏంటి అనే బాధలో వెళుతున్నారేమో. యేసు వారితో కూడా నడిచాడు. యేసు వారితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతనితోను అతడు నాతో కలిసి భోజనము చేయదు. కనుక దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో మన ఇంటిలో ఉన్నటువంటి గొడవలన్నీ తీరిపోతాయి. మనకున్నటువంటి లోటు తీరిపోతుంది. ఆ విధమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి జీవించినటువంటి భార్యాభర్తలకు ఉన్న అకులా ప్రిస్కిల్లా ఆ పౌరు భక్తులతో వారు కలిసి వారింటిలో దేవుని స్వార్థను ప్రకటించడానికి దేవుని చేత కట్టబడినటువంటి పేదలైనటువంటి అకులా ప్రిస్కిల్లా పేదరికంలో ఐశ్వర్యం కలిగజేసే భార్య విధేయురాలై లోబడే స్త్రీగా ఉండడానికి మరి సాహసించే స్త్రీగా ఉండాలా. ఒక మాట చెప్పి ఇంకొకరు చేస్తున్న విధానం బట్టి
పాపక్షమాపణ బట్టి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను తండ్రి నాకు లోకంలో యజమానిగా ప్రభా ప్రశ్నించినందుకు ఎంతో ఉన్నాను ప్రభా. అయినా ప్రభా ముందున్న యాత్ర జీవితంలో ప్రభా అయినా మేము ఏ విధంగా నడవాలో మాకు సహాయం చేస్తారని అందుకు తీసుకెళ్ళాను ప్రభా. అయినా ప్రధాన స్థానం ప్రభా మీకు ఇచ్చిన ముందుకు వచ్చే వారు మమ్మల్ని సహాయం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. నాకు చింతలు ఎంతో ఉన్నాను ప్రభా. అయినా తండ్రి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ఏకైకమైన మనసు సమర్పించుకున్నాను తండ్రి. స్వరూపాన్ని దొరికాయి మీ మొదనాన్ని చెల్లిస్తున్నాము. మీ అనాథకాల సంకల్పం చొప్పున దయ తండ్రి మన 25 తారీఖున మా తండ్రి మరి ఉల్లాసతోటి వివాహం జతపరచబడడం సహాయపడ్డ ప్రభావానికి స్తోత్రాన్ని తెలుస్తున్నాం. ఇదివరకు వాక్యం రాసి మీరు ఆవిడ మహిమ రప్పించుకోండి. మీరు మా తండ్రి మీ సన్నిధిలో వారి కోసం నిండు ఆశీర్వాదం దయచేసి కోరుకుంటున్నాను. దేవా దయ చూపించమని అబ్రహాం శారా కుటుంబం అని మీరు వారి కుటుంబాన్ని వర్ధనం చేయండి. అలాగే మా తండ్రి మీ ఘనమైన నామం బట్టి అబ్దుల్లా కుటుంబం వలె భర్త భార్య ఏ రీతిగా ప్రేమించాలో, ఏ రీతిగా లోబడాలో, ఏ రీతిగా ఉంచినారు తండ్రి. వీరి యొక్క జీవితము అనేకులకు మాదిరికరంగా ఉండినట్లు చేయండి. ఓ తండ్రి, ఎందు నిమిత్తం మీరు జతపరచబడినారు. కుటుంబాల నుంచి ఏర్పరచుకున్న బిడ్డలు స్వరూపాన్ని బట్టి అభిలాషను బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇరువురు ప్రేమించి విశ్వాసులైన తల్లిదండ్రుల నుంచి వారి కొరకు ప్రార్థించే దైవ సేవకులను సంఘాలను పిలిచి 25వ తేదీన జీవమనే కృపావరంలో వారిరువురు కూడా పరిశుద్ధ వివాహం ద్వారా మీ నామమున జతపరచబడడానికి మీరు చేసిన సహాయం కొరకై, చూపిన కృప కొరకై మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాగేశ్వరరావుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు ప్రభా మీకు ఎరగనిగా సాక్షిగా వాడుకుంటున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇచ్చిన సహవాసాన్ని బట్టి సంఘాన్ని బట్టి మీకు వందనములు ప్రభా. నన్ను నమ్మిన బిడ్డను తలగా ఉంచుతాను ప్రభా. ఈ దినములో నా ప్రభా మరి నీ బిడ్డను నా ఇష్టం నీ కుటుంబాన్ని నాయన వారి యొక్క వీళ్ళందరినీ మీరు ఎంతగానో హెచ్చించి ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. అయ్యా మీరు వివాహానికి చేసిన కార్యాన్ని బట్టి, రిసెప్షన్ చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నలుదిక్కులు ఇచ్చిన ప్రభా ఈ యొక్క రిసెప్షన్కి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశ్రయించమని ఇచ్చిన ప్రార్థన ఈ పాదశాన్ని చేర్చుకోమని నేను ముందున్న దినాల్లో మీరు అక్కడ కొరకు నేను ఎదురు చూసి నేను నీ వచ్చినప్పుడు ప్రభావ మిమ్మల్ని ఎదుర్కొనే విశ్వాసాన్ని దయచే నమ్మకాన్ని మా అందరూ కలిగించి దాని ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతాను. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విదాసుడు మరి నాగేశ్వరరావు రీతిగా భారతను బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ప్రథమ పుత్రిక స్వరూపురాణి, ఆ రీతిగా మరి మోపర్తి పాములు గారు, ఆ రీతిగా అనితా గారుల ఏకైక కుమారుడు అభిలాష్ కుమార్, ఆ రీతిగా తండ్రి వారిని ప్రేమించి మరి స్వరూపరాణిని అభిలాష్ కుమారుని మరి 25వ తేదీ విశాఖపట్నంలో భార్యాభర్తలుగా మీరు జతపరిచినందుకు స్తోత్రాలు. ఈ దినము రిసెప్షన్లో ప్రభావ మీరు ఇంతవరకు తోడుకున్నందుకు స్తోత్రాలు. హెబ్రో నుంచి దాసుడు యేసుపాదవన్న మనవరన్న అరిది వారిని కూడా నడిపించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థానిక దైవ సేవకులు సాల్మన్ గారిని బట్టి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభావ మరి ఇక్కడ బాధ్యత గల సహోదరులందరూ బట్టి స్తోత్రాలు, సంఘం బట్టి స్తోత్రాలు. ఈ రీతిగా ప్రత్యేకంగా మరి స్వరూపరాణిని అభిలాష్ కుమార్ మీరు ఆశీర్వదించండి ప్రభావ. ఇది ఆశ్రమం ద్వారా ఏదైతే మీరు మా గమనం లేఖన భాగాలు ప్రభావ హృదయంలో ముద్ర వేయమని నిర్మించినాడు దేవుడు, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది, ధనుడైన దేవుడు ఏర్పరచినది.
కుమారుడుగా చేసుకున్నాడు మొట్టమొదటి. లేకపోతే ఇక్కడే ఈ బెరక ప్రార్థనా మందిరం అనుకుంటూ తాకుంటూ సిగరెట్ తాకుంటూ ఏడనగా బెరక ప్రార్థనా మందిరం అని చెప్పి ఏడనగా తిరిగినటువంటి వాడిని ఇక్కడే బైబిల్ వేసుకొని తిరుగుతున్నాను. ఆ పాన్ షాప్లోనే తాగాని చెప్తా, ఆ పాన్ షాప్లోనే తిన్నానని చెప్తా, వీధి వీధిలో సువార్త, గడప గడపకి కూడా సువార్త ప్రకటించిన వీధిలో చెప్పాను నా బ్రతుకు మార్చినాడు అని. ఆ రీతిగా దేవుడు అనేకమైన ఆశీర్వాదాల కోసం ఈ సంవత్సరం చక్కని వాగ్దానం దేవుడు తను ప్రేమించే వారి వరకు ఏం సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఆ రీతిగా దేవుడు నా పట్ల అనేకమైన ఆశీర్వాదాలు కంటికి కనబడనేవి చెవికి వినబడనేవి ఇచ్చినాడు. కాబట్టి నా పెద్ద కుమార్తె స్వరూప రాణిని పాములు గారి వైశాఖ అనమాట అనిత సిస్టరు, పాములు గారి బ్రదరు, వారి కుమారుడు ఏకైక కుమారుడు అభిలాష్ కుమార్తో 25వ తారీఖు చక్కగా జతపరచబడినాడు. వైజాగ్ చక్కని వర్తమానాలతో దేవుడు జతపరిచినాడు. తర్వాత 27 రోజు ఆ దేవుని సేవకుడు మా ప్రియమైన అన్న యేసుపాదం ద్వారా వాళ్ళకి చక్కని హెచ్చరికల ద్వారా దేవుడు చూపించినాడు. వీరందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేసిన దేవుడు సంఘం ప్రాముఖ్యమైనది. నాకు సంఘం ద్వారానే దేవుడు ఆశీర్వదించినాడు, సంఘం ద్వారానే దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు, సంఘం ద్వారానే పిల్లలు ఇచ్చినాడు. సంఘం అంటే దేవుని సేవకులు, పరిశుద్ధులు. సంఘం ద్వారానే నా బ్రతుకు మార్చినాడు. ఆ కారణాన్ని బట్టి సంఘం ఎంతో విలువైనది నాకు. కాబట్టి మీరందరూ కూడా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కార్లు ఉన్నటువంటి వాళ్ళు కార్లతో వెళ్తారు, అక్కడ ఏ వెహికల్ ఆగిపోతుందో ఆ వెహికల్లో మిమ్మల్ని ఎక్కించుకొని వెళ్తాం. ఒక 5 నిమిషాలతో మళ్ళీ కారు వస్తుంది. ఆటోలు కూడా ఉన్నాయి. ఎవరు మాకు అంత దూరం రావాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు. మీరందరూ రండి, మేమిచ్చే ప్రేమ విందులో స్వీకరించి బిడ్డల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిన వారి కోసం ప్రార్థించవలసిందిగా మనం చేస్తాము. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హైదరాబాద్ నుంచి కూడా వచ్చినాడు మనోహర్ బ్రదర్, మా ప్రియమైనటువంటి వాడు. ఇప్పుడు లిబ్రోన్లో ఉన్న మనోహర్ అన్న దేవుని సేవకుడు, తర్వాత ఐజాక్ అన్న, తర్వాత జాకబ్ అన్న. ప్రత్యేకంగా మనం చెప్పాల్సిందంటే మన ఇప్పుడున్న ప్రజెంట్ దేవుని సేవకుడు సాల్మాన్ అన్న సమయంలో నా పెట్టి పెట్టలేదు. ఐజాక్ మన జాకబ్ అన్న సమయంలో చక్కని ఇల్లు దేవుడు అనుగ్రహించినాడు. అట్లా సత్యవేద గారు అంతకుముందు ఉన్న సమయంలో బ్రతుకు మార్చినాడు. 100 మంది దేవుని సేవకుల ద్వారా, పరిశుద్ధుల ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా ఇంటికి వచ్చి ఆ ప్రేమ విధిలో పాల్గొనాలని హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. నా బిడ్డ కోసము, అల్లుడు అభిలాష్ కోసము ప్రార్థించాను. దేవుని ఈ మహిమ తెచ్చేందుకు వాళ్ళ కుటుంబంలో మహిమ కలగాలి, ఆ కుటుంబంలో మహిమ దేవునికి మహిమ కలిగేటట్టుగా వాళ్ళు కుటుంబ దాంపత్య జీవితం ఆశీర్వదించబడేటట్టు ప్రార్థించారు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నూతనముగా జతపరచబడిన దంపతులుగా ఉన్న ప్రియ బిడ్డలు అభిలాష్ కుమార్తెను, స్వరూపరానికి, వారి ఇరువురు కుటుంబాలకు చేరువచ్చిన మనకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఓ పాట పాడుకుంటాం, లేచి నిలబడి. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది.